ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో 63 పరుగుల తేడాతో శుభ్మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటన్స్ ను మట్టి కనిపించింది. శివం దుబే, రచిన్ రవీంద్రల విధ్వంసంతో మొదట చెన్నై 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. దుబే 23 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్స్లతో 51, రచిన్ రవీంద్ర 20 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో 46 పరుగులు చేశారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా 46 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడారు. ఛేదనలో టైటన్స్ తడపడింది. 8 వికెట్లకు 143 పరుగులే చేయగలిగింది. 37 పరుగులు చేసిన సాయి సుదర్శనే టాప్ స్కోరర్. తుషార్ దేశ్పాండే 2, దీపక్ చాహర్ 2, ముస్తాఫిజుర్ 2 వికెట్లతో టైటన్స్ ను దెబ్బతీశారు. భారీ ఛేదనలో టైటన్స్ ఏమాత్రం పోటీలో నిలవలేదు. ఏ దశలోనూ అవసరమైనంత వేగంతో ఆడలేకపోయింది. ఆద్యంతం వెనుకబడిపోయిన ఆ జట్టు ఎప్పుడూ గెలిచేలా కనిపించలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ లక్ష్యాన్ని చాలా క్లిష్టం చేసుకుంది. దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. వికెట్లు తీశారు. చాహర్ 3వ ఓవర్లోనే 8 పరుగులు చేసిన ఓపెనర్ గిల్ ను అవుట్ చేయడంతో గుజరాత్ ను గట్టి దెబ్బ తీసేశాడు. సాహా 21 పరుగులతో మెరిసిన కాసేపే. సాయి సుదర్శన్ ఓ వైపు క్రీజ్లో నిలబడ్డా ధాటిగా ఆడలేకపోవడంతో సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతూ పోయిందే తప్ప తగ్గలేదు. కానీ విధ్వంసకారుడు మిల్లర్ క్రీజ్లో ఉండటంతో టైటన్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ తుషార్ బౌలింగ్లో రహానే అందుకున్న ఓ కళ్లు చెదిరే క్యాచ్ కు అతను కూడా నిష్క్రమించాడు. మరోవైపు సుదర్శన్ ఆటలో మాత్రం మార్పు లేదు. బౌండరీలు కొట్టలేకపోయిన అతను చివరికి 15వ ఓవర్లో 10 రన్ల బౌలింగ్లో నిష్క్రమించాడు. అప్పటికి స్కోర్ 114. చివరి 5 ఓవర్లలో 93 పరుగులు చేయాల్సిన స్థితిలో గుజరాత్ ఓటమి ఖాయమైంది. టైలెండర్లేమీ అద్భుతాలు చేయలేదు. చకచకా పెవిలియన్ చేరారు. ఓటమి అంతరాన్ని కూడా పెద్దగా తగ్గించలేకపోయారు. రచిన్ రవీంద్ర, శివం దుబేల మెరుపు ఇన్నింగ్స్లతో అంతకుముందు చెన్నై భారీ స్కోర్ సాధించింది. విధ్వంసక బ్యాటింగ్తో రచిన్ అదిరే ఆరంభాన్నిస్తే ఆ తర్వాత శివం దుబే రెచ్చిపోయాడు. చెన్నై పిచ్ ఈసారి బ్యాటింగ్ కు అనుకూలించింది. చెన్నై టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగగా రచిన్ స్వేచ్ఛగా చెలరేగుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ రుతురాజ్ సహకరిస్తుండగా రచిన్ ధరాధన్ షాట్లతో అలరించాడు. విరాట్ కోహ్లీ ఇటీవల 2 నెలల క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. భార్య అనుష్క తమ రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో కుటుంబంతో అతడు విలువైన సమయం గడిపాడు. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరంగా ఉండాలన్న అతడి నిర్ణయంపై అభిమానుల్లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్తో మళ్లీ మైదానంలోకి వచ్చిన కోహ్లీ 2 నెలలు తాను ఆటకు దూరంగా ఉండడంపై స్పందించాడు. కుటుంబంతో గడపటం గొప్ప అనుభూతి అని అన్నాడు. దేశంలో లేం, జనం మమ్మల్ని గుర్తుపట్టలేని ప్రదేశంలో ఉన్నామన్నాడు. కుటుంబమంతా కలిసి ఉన్నామని 2 నెలల పాటు సాధారణంగా గడిపామని చెప్పాడు. నాకు నా కుటుంబానికి అదొక కల లాంటి అనుభవమని, 2 పిల్లలుంటే పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నాడు. కుటుంబంతో కలిసి గడిపేందుకు అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు. వీధుల్లో ఓ సాధారణ వ్యక్తిలా తిరగటం, ఎవరూ గుర్తుపట్టకపోవటం ఓ గొప్ప అనుభవమని చెప్పుకొచ్చాడు. మరోవైపు అంతర్జాతీయ టీ20లో తాను కొనసాగడంపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోమవారం పంజాబ్తో మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో బెంగళూరును గెలిపించిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, ఈ మధ్య నా పేరు ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్కు ప్రచారం కల్పించడానికి బాగా వాడుతున్నారని కామెంట్ చేశాడు. అంటే తానింకా పోటీలోనే ఉన్నాననుకుంటున్నా అని వ్యాఖ్యానించాడు. 2022 టీ20 ప్రపంచ కప్ తర్వాత విరాట్ భారత్ తరఫున ఈ ఫార్మాట్లలో ఆడలేదు. ఈ ఏడాది జూన్లో జరిగే పొట్టి ప్రపంచ కప్ కు కోహ్లీని ఎంపిక చేస్తారా లేదా అనే విషయంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఇలా వ్యాఖ్యానించాడు.